నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను సచిన్ ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో అంటే తెలంగాణ ఎన్నికల సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించబోతోంది అనేది అందరికన్నా ముందుగా అందరికన్నా వేగంగా అందరికన్నా ఖచ్చితత్వంతో మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూడా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది లేకపోతే ఎవరిని బరిలోకి దించబోతోంది అక్కడ ఈక్వేషన్స్ ఏంటి ఎవరి వ్యూహాలు ఏంటి ఇవన్నీ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ ఒకసారి ఈ రోజు మనం ఏ నియోజకవర్గం గురించి మాట్లాడుకోబోతున్నాం అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుందాం ఎస్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం ముఖ్యంగా గెలుపే తప్ప ఓటమి ఎరుగని పరిస్థితి టీడీపీది అక్కడ 1983 నుంచి అనుకుంటే అర్థం చేసుకోవచ్చు ఎస్ ఇక్కడ టీడీపీ బరిలోకి దించింది నారా చంద్రబాబు నాయుడిని అవును టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు నారా చంద్రబాబు నాయుడు అలాగే వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు కేజే భరత్ సో ఒకసారి వీళ్ళ షార్ట్ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రొఫైల్ హియర్ ఇట్ ఈస్ తెలుగుదేశం పార్టీ అధినేత విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు 1978లో 28 ఏళ్ల వయసులోనే కాంగ్రెస్ తరపున చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు గెలుపొందారు నారా చంద్రబాబు నాయుడు నెక్స్ట్ 1983లో కాంగ్రెస్ తరపున చంద్రగిరిలో పోటీ చేశారు ఓడిపోయారు అదే ఏడాది టీడీపీలో చేరారు నారా చంద్రబాబు నాయుడు ఇక 1989లో తొలిసారి కుప్పం నుంచి పోటీ చేశారు గెలుపొందారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఓడిపోలేదు ఇక వైసీపీ నుంచి భరత్ ప్రొఫైల్ చూద్దాం బీసీ వన్యకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేత కేజే భరత్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు కుప్పం పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు భరత్ మాజీ ఐఏఎస్ చంద్రమౌళి కుమారుడు భరత్ 2019లో చంద్రమౌళి ఇక్కడ నుంచి పోటీ చేశారు చిత్తూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి మాట్లాడుకున్నారు అంటే కుప్పం నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకసారి కుప్పం నియోజకవర్గం షార్ట్ ప్రొఫైల్ చూస్తే చిత్తూరు పార్లమెంటు స్థానంలో భాగం ఇది 1983 నుంచి ఇక్కడ టీడీపీ ఓటమే అనేది ఇక్కడ టీడీపీకి లేదని చెప్పుకోవాలి కుప్పం గూడుపల్లె శాంతిపురం రామకుప్పం మండలాలు దీంట్లో ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇక్కడ 1983 నుంచి కూడా ఓటమే లేకుండా ప్రయాణం చేస్తోంది టీడీపీ ఈ నేపథ్యంలో అక్కడ ఈక్వేషన్స్ ఏంటి ఈసారి వైసీపీ వ్యూహం ఏంటి భరత్ని అక్కడ బరిలోకి దించడం వెనకాల వ్యూహం ఏంటి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఎవరి వ్యూహాలు ఎవరి ప్రతి వ్యూహాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి లోకేష్ మరిన్ని వివరాలు అందిస్తారు లోకేష్ ముఖ్యంగా కుప్పానికి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 40 ఏళ్ల పాటు సుదీర్ఘంగా అక్కడ ఓటమి అనేది లేదని చెప్పుకోవాలి టీడీపీకి సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ వ్యూహాలు ఏంటి అలాగే అక్కడ సామాజిక వర్గాల పరంగా కావచ్చు సామాజిక సమీకరణాల పరంగా ఎవరి వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఏంటి ఓటర్లను ఆకట్టుకునేందుకు అక్కడ ఎవరి మూవ్స్ ఏ విధంగా ఉన్నాయి ఎస్ సచిన్ మీరు అన్నట్టుగా దాదాపు 35 ఏళ్ల పాటు 7 దఫాలు ఇక్కడ పూర్తిగా ఓటమి ఎరుగునటువంటి నాయకుడుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది మీరు అన్నట్టుగా 1978వ సంవత్సరంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అనంతరం సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు చూసినటువంటి వ్యక్తిగా ఇక్కడ పేరుంది 1989 సంవత్సరంలో అంటే 1983లో ఇటు చంద్రగిరిలో పోటీ చేసి ఓటమి అనంతరం 1989 సంవత్సరంలో ఇక్కడ అడుగుపెట్టినటువంటి చంద్రబాబుని 7 దఫాలు కుప్పం నియోజకవర్గ ప్రజలైతే మాత్రం నెత్తిన పెట్టుకొని గెలిపించారని చెప్పొచ్చు అయితే ఒక్కసారి ఈక్వేషన్స్ మాత్రం చూసుకుంటే అయితే 2014 సంవత్సరం నుంచి కూడా చంద్రబాబుని ఓడగొట్టడానికి ఇటు కాంగ్రెస్ కావచ్చు అనంతరం 2019లో ఫార్మేషన్ అయినటువంటి వైసీపీ గవర్నమెంట్ కావచ్చు చాలా వ్యూహాత్మకమైనటువంటి పన్నాగాలు ఎన్నో పడినప్పటికీ కూడా మెజారిటీ తగ్గించగలిగాయి కానీ ఓటమైతే మాత్రము చేయలేకపోయినటువంటి పరిస్థితి 2014లో అప్పట్లో చంద్రమౌళి ఏదైతే మాజీ రిటైర్డ్ ఐఏఎస్ గా ఉన్నటువంటి చంద్రమౌళిని కాంగ్రెస్ తరపు నుంచి కూడా పోటీలో నిలబెట్టినప్పటికీ కూడా ఆయన కేవలం 30% పైగా మాత్రమే ఓటు బ్యాంక్ ని ఇక్కడ కొనగలిగినాడు దాదాపు 58% వరకు కూడా చంద్రబాబుకి వశమైనటువంటి పరిస్థితి అనంతరం తన తనయుడు అంటే ఆయన మృతి తర్వాత తన తనయుడు కేఆర్జే భరత్ ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతగా తీసుకోవడం అనంతరం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత అతనికి నామినేటెడ్ ఎమ్మెల్సీగా కూడా పదవి ఇవ్వడంతో పాటు ఆయనే కుప్పం అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది టీడీపీ అయితే మాత్రం కుప్పంలో చంద్రబాబును ఢీకొట్టేటువంటి వ్యక్తి రాడు పొట్టపోడు అనేటువంటి వ్యూహాత్మకమైనటువంటి కథనంతో టీడీపీ అయితే మాత్రం అంతే ధైర్యంగా ఉంది ఇందులో భాగంగానే ఇవాళ ప్రస్తుతం నేను కుప్పంలోనే ఉన్నాను ప్రస్తుతం మై లైఫ్ ఫ్రమ్ కుప్పం ఆన్ వర్డ్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే చంద్రబాబు యొక్క పర్యటన నిన్నటించి ఇక్కడ ప్రారంభమైనటువంటి పరిస్థితి నేను ఉదయం నుంచి కూడా ఇటు మహిళలతో ముఖాముఖి భేటీ కావచ్చు ఇంటింటి ప్రచారం కావచ్చు ఇక్కడ లోకల్ లీడర్స్ తో భేటీ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు ఇక్కడ బిజీగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఇంకొక కోణంలో ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే 1989 సంవత్సరంలో మొదటిసారిగా కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి చంద్రబాబు ఏదైతే
నామినేషన్ వేసిన తరువాత ఒక్కసారి ప్రచారానికి వచ్చినటువంటి నేపథ్యం ఉంది. కానీ అనంతరం ఆయన సీఎం అయిన తర్వాత కావచ్చు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా కావచ్చు, కుప్పంలో నామినేషన్ వేసిన తర్వాత ఏనాడు కూడా ఇంటింటి ప్రచారం చేయనటువంటి పరిస్థితి. అయితే ఇవాళ కొత్తగా అంటే 1,00,000 ఓట్లే లక్ష్యంగా ఏదైతే టీడీపీ క్యాడర్ అంతా కూడా ఇదే బ్యానర్స్ కావచ్చు లేదా స్లోగన్స్ కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కుప్పం వై నాట్ 175 అజెండాతో వైసీపీ ఉంటే, టీడీపీ అయితే మాత్రం కుప్పంలో ఎందుకు 1,00,000 మెజారిటీ రాకూడదు అనేటువంటి అజెండాతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇన్ని ఏళ్ల తర్వాత 35 ఏళ్ల తర్వాత చంద్రబాబు ఇంటింటి ప్రచారం అనేది ఇక్కడ నిజంగానే హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఇటు అధికార పార్టీ నేతలైతే మాత్రం చంద్రబాబు మేము చేసినటువంటి అభివృద్ధికి భయపడి ఇంటింటి ప్రచారం చేపడుతున్నట్టున్నారు. అయితే టీడీపీ అయితే మాత్రం ఇంకా మెజారిటీ పెంచుకోవడానికి చంద్రబాబు ఇక్కడికి వచ్చారని చెప్పారు. అయితే మొత్తం మీద కుప్పంలో ఏం జరగబోతుంది, 1,00,000 ఓట్ల మెజారిటీ రాబోతుందా లేకపోతే మెజారిటీ తగ్గబోతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. సచిన్ రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం కుప్పం నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఆ ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపు 40 ఏళ్ల పాటు ఓటమి లేదని చెప్పుకోవాలి టీడీపీకి అక్కడ. అటువంటి నేపథ్యంలో ఈసారి వైసీపీ మాత్రం వ్యూహాలతో ముందుకు వెళుతోంది. ఎలాగైనా సరే భరత్ని గెలిపించుకోవాలంటే కూడా వైసీపీ అక్కడ వ్యూహాన్ని ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటే కనుక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత, అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే అక్కడ టీడీపీ క్యాడర్ అంతా కూడా 1,00,000 ఓట్లే లక్ష్యంగా ముందుకు వెళుతున్న పరిస్థితి. సో ఏం జరగబోతోంది? 1,00,000 ఓట్లే లక్ష్యమా లేకపోతే భరత్ విజయఢంకా మోగిస్తారా? అక్కడ ఏం జరగబోతుంది? చరిత్ర తిరగ రాస్తారా? ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. సో చూద్దాం జూన్ 4న ఫలితాలతో.